దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి బైబిల్ ఉన్న వారందరూ తీసి చూడండి దయచేసి. దేవుని వాక్యం నుండి లూకాసు వార్త పిల్లారా మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 1:17. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుక్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి. 2 ముక్కలు చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ చాలా మాటలు మనం చదువుకున్నాం కదా, ఒక పెద్ద పారాగ్రాఫ్, ఒక వచనం చదువుకున్నాం. ఈ వచనంలో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు అంటే దేవదూత మాట్లాడుతున్నది. ప్రియులారా 11వ వచనం చూడండి. ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా అని ఇక్కడ వ్రాయబడింది. ప్రభుదూత అతనికి కనబడగా అని రాయబడింది కదా. అందరు నా వైపు చూస్తూ వినాలి. హల్లెలూయా. మధ్యలో ఎవరైనా అక్కడిక్కడ తిరిగినా సరే వాళ్ళ వైపు చూడకండి, నా వైపే చూడండి. హల్లెలూయా. ప్రభుదూత అతనికి కనబడి అని ఉంది. ఇక్కడ ప్రభుదూత ఉన్నది, ఒక వ్యక్తికి కనబడింది. ఆ వ్యక్తి ఎవరు? అతనికి అంటే ఎవరు అంటే 8వ వచనం చూడండి. జకరియా తన తరగతి క్రమము చొప్పున అన్నాడు. అంటే జకరియా అనే ఒక వ్యక్తి ఇక్కడ కనిపిస్తున్నాడు మనకి. ఆయన భార్య పేరు కూడా వ్రాయబడింది. 5వ వచనంలో మనం చూస్తే, యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. హల్లెలూయా. జకరియా అనే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, ఆయన భార్య పేరు కూడా వ్రాయబడింది. జకరియా భార్య పేరు అంటే ఎలిజబెత్. వీళ్ళిద్దరు ఎవరంటే యాజకులు. యాజకులు అంటే దేవుని సేవ జరిగించేవారు, దేవుని మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు. వీళ్ళని గురించి లేఖనం ఏం చెప్పింది అంటే, ప్రియులారా, వీళ్ళు ఎలాంటి వ్యక్తులు? జకరియా ఎలిజబెత్ ఇద్దరు భార్యాభర్తలు ఎలాంటి వ్యక్తులు అని లేఖనం చెప్పిందంటే 6వ వచనం చూడండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై, మీరు కొంచెం చెప్పాలి నాతో పాటు. హల్లెలూయా. దేవుని దృష్టికి నీతిమంతులై. జకరియా ఎలిజబెత్ ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళు దేవుని మందిరంలో సేవ చేసే యాజకులు. వాళ్ళని గురించి లేఖనంలో దేవుడు ఏం చెబుతున్నాడంటే, వీరు ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞలను గైకొనొచ్చు అని ఉంది ఫస్ట్. తర్వాత దేవుని దృష్టికి వాళ్ళు నిరపరాధులు, దేవుని దృష్టికి నిరపరాధులు. అయితే 8వ వచనం చూడండి. ఇప్పుడు జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా అని రాయబడింది. 3 విషయాలు. జకరియా ఎలిజబెతులు వాళ్లకు దేవుడు అప్పగించిన పరిచర్య నమ్మకంగా చేస్తున్నారు, ఇది మొదటి విషయం. రెండవది, దేవుని ఆజ్ఞలు న్యాయ విధులు వాళ్ళు ఏమాత్రం తప్పిపోకుండా పాటిస్తున్నారు, నిరపరాధులుగా నడుచుకుంటున్నారు దేవుని న్యాయ విధుల విషయంలో. హల్లెలూయా. దేవుని న్యాయ విధుల విషయంలో నిరపరాధులుగా వాళ్ళు నడుచుకుంటున్నారు.
ఇంకొక విషయం ఏంటంటే దేవుని దృష్టికి వాళ్ళు నిరపరాధులు నీతిమంతులు అని రాయబడింది. హల్లెలూయా. ఒకటేమో దేవుడు వాళ్ళకి అప్పగించిన పరిచర్య నమ్మకంగా చేస్తున్నారు. రెండవది దేవుని న్యాయ విధులు ఆజ్ఞలు తప్పిపోకుండా వాళ్ళు పాటిస్తున్నారు. మూడవది ఏంటంటే దేవుని దృష్టికి వాళ్ళు నీతిమంతులుగా బ్రతుకుతున్నారు. ఈ మూడు లక్షణాలు మనం పరిశీలించి చూస్తే మూడవది ఏం చెప్పాను నేను, దేవుని దృష్టికి వాళ్ళు నిరపరాధులుగా బ్రతుకుతున్నారు. ఇది చాలా కష్టమైన విషయం, దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతకడం. చాలామంది నీతిమంతులుగా ఉంటారు, ఎవరి దృష్టికి అంటే వాళ్ళ దృష్టికి వాళ్ళే నీతిమంతులుగా ఉంటారు. తమ దృష్టికి తాము శుద్ధులై అన్న మాట మనం చూసాం కదా చాలాసార్లు. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 12వ వచనం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై అనేది ఇక్కడ రాయబడింది కదా. ఇక్కడ ఎవరి దృష్టికి వీళ్ళు శుద్ధులు? తమ దృష్టికి తాము శుద్ధులు. తర్వాత అపోస్తుల కార్యములోనికి రండి ఒకసారి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి అన్నాడు. ఇక్కడ మీలో కొందరు ఏర్పరచుకోండి. వాళ్ళు ఎలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళుగా ఉండాలంటే ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన వారై ఉండాలి. ఇది మొదటిది. రెండవది వాళ్ళు మంచి పేరు పొంది ఉండాలి. మంచి పేరు పొందడం అంటే అర్థం ఏంటి? మంచి పేరు పొందడం అంటే సమాజం దృష్టిలో మంచి పేరు పొందడం. సామెతల గ్రంథంలో ఏం చదువుకున్నాం? తమ దృష్టికి తాము శుద్ధులై. ఇక్కడ ఏం చదువుకుంటున్నాము? మంచి పేరు సమాజం దృష్టిలో వీళ్ళకు. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే దేవుని దృష్టికి వారు 3 రకాల ప్రజలు ఉంటారండి. ఒకటేమో తమ దృష్టికి తాము నీతిమంతులుగా ఉండే వాళ్ళు ఉంటారు. రెండవది సమాజము దృష్టికి నీతిమంతులుగా కనిపించే వాళ్ళు ఉంటారు. మూడవది దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండేవాళ్ళు ఉంటారు. మన దృష్టికి ఎప్పుడు మనం మంచిగానే కనిపిస్తాం. మన దృష్టికి అన్ని మనం చేసే పనులన్నీ మంచిగానే కనిపిస్తాయి. తర్వాత రెండవ విషయం ఏంటంటే సమాజం దృష్టికి కూడా మంచిగా కనిపించవచ్చు మనం. కానీ దేవుని దృష్టికి నీతిమంతులు కావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మన దృష్టికి మనం చేసే పనులన్నీ మంచిగానే కనిపిస్తాయి. ఏదైనా చెడున్నా సరే దాన్ని కవర్ చేసుకుంటాం తప్ప ఒప్పుకోం మనం. సమాజం దృష్టికి మంచిగా కనిపించాలనుకోండి, కొన్ని అందరికీ కనిపించేటట్టు మంచి పనులు చేస్తే చాలు. కానీ దేవుని దృష్టికి మనం నీతిమంతులం కావాలంటే మాత్రం ఏం చేయాలి తెలుసా? దేవుడు హృదయమును చూసే దేవుడు అన్నమాట. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటివే దేవుడు అంటే మనుషులు పైరూపమును లక్ష్య పెడతారు, కానీ దేవుడు మాత్రం మన హృదయాన్ని చూస్తాడు. మనుషుల దృష్టికి నచ్చాలంటే పైన కొన్ని మంచి పనులు చేస్తే చాలు. మనుషుల దృష్టికి మనం నీతిమంతులుగా ఉంటాం. మన దృష్టికి మనం నచ్చాలంటే కూడా ఈజీ. కానీ దేవుని దృష్టికి నచ్చాలంటే మాత్రం పైన లోపల, బయట లోపల 2 బాగుండాలన్నమాట. దేవుడు నీ పైన ప్రవర్తనను చూస్తాడు, నీ హృదయంలో నీ ఆలోచనలను కూడా ఆయన చూస్తాడు. 19వ కీర్తన తీయండి. 19వ కీర్తన 19వ కీర్తన 14వ వచనం. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటున్నాడు. ఇక్కడ దేవుని దృష్టికి ఏవేవి అంగీకారములు కావాలి? మొట్టమొదటిగా నా నోటి మాటలు.
అంటే ఇవి పైన కనిపించే మాటలు అన్నమాట, అందరికి వినిపించే మాటలు. తర్వాత ఏమన్నాడు, నా హృదయ ధ్యానం. ఇది ఎవరికి కనిపించదు. అందరూ మనం మాట్లాడే మాటలు చూస్తారు, వింటారు, ఆ మాటలను బట్టి మన మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. కానీ దేవుడు మాత్రము మన మాటలను పట్టించుకుంటాడు, మన హృదయంలో జరిగే ధ్యానమును, ఆలోచనలు కూడా బట్టి, ఈ రెండింటిని బట్టి దేవుడు మన మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాడు అన్నమాట. కాబట్టి దేవుని దృష్టికి మనం నచ్చాలంటే మనం పైన మాటలు బాగుండాలి, లోపల హృదయంలో జరిగే ఆలోచన కూడా బాగుండాలి. చాలా మంది పైన తీయని మాటలు మాట్లాడతారు, కానీ లోపల హృదయ ఆలోచన సరిగా ఉండదు. అలాంటప్పుడు మనుషులకు నచ్చుతారు, కానీ దేవుడు వాళ్ళని మెచ్చుకోవడం అనమాట. మనుషులకు నచ్చాలంటే ఈజీ, మనకు మనం నచ్చాలంటే కూడా ఈజీ. కానీ దేవుని దృష్టికి నచ్చాలంటే మాత్రం చాలా కష్టమైన విషయం. దేవునికి నచ్చాలంటే పై ప్రవర్తన బాగుండాలి, అంతకంటే ముఖ్యముగా మన హృదయ అంతరంగంలో నడుస్తున్న ఆలోచనలన్నీ కూడా సరైనవిగా ఉండేటట్లుగా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు మన మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటాడు. దేన్ని బట్టి ఏర్పరచుకుంటాడు? మనుషులు మన మీద అభిప్రాయం ఏర్పరచుకుంటారు. మన చర్యలు, మన మాటలు, మన ప్రవర్తనను బట్టి మనుషులు మన మీద అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. కానీ దేవుడు అభిప్రాయాన్ని ఏర్పరచుకునేటప్పుడు ఏం చూస్తాడంటే మన చర్యలు కాదు, ఆ చర్యల వెనుకల దాగి ఉన్న హృదయాలోచనలు చూస్తాడనమాట. హల్లెలూయా. మనకు బాగా తెలుసు కదా ఓఫిరాయి గారి పాట ఒకటి. ఏ పాట గుర్తొచ్చిందా మీకు? నా మాటలు నా నాల్కకు చేరక మునుపే ఎరిగిన అద్భుత కరుడా, నా మాటలు నా నాల్కకు చేరక మునుపే ఎరిగిన అద్భుత కరుడా, తలపులు నామది పూటక మునుపే, తలపులు పూర్తిగా వాటిని ఎరిగితివయ్యా, నా ఈ ప్రార్థన సహమును పేవిని నా దయామయా, నా ఈ ప్రార్థన సహమును పేవిని నా దయామయా. ఏమి దాచ ఏమి దాచగలను నా ప్రభువా, ఎందు దాగగలను? నే కూర్చుండుట నీకు తెలియును, నేను లేచుట నీకు తెలియును. నే కూర్చుండుట నీకు తెలియును, నేను లేచుట నీకు తెలియును. నా పడకను నా నడకలన్నిటిని, నా పడకను నా నడకలన్నిటిని, నా చర్యలను వాటి మూలములను బాగుగా ఎరిగిన హృదయ పరిశోధకుడా, యేసయ్యా ఏమి దాచగలను నా ప్రభువా, ఎందు దాగగలను? ఏమి దాచగలను? అందులో ఆ పాటలో ఏమని రాశారంట అయ్య గారు, నే కూర్చుండుట నీకు తెలియను, నేను లేచుట నీకు, నా పడకను నా నడకలన్నింటినీ నువ్వు చూశావు ప్రభువా. అంత మాత్రమే కాదు, నా పడక నా నడక, నేను ఎక్కడ పడుకుంటాను, ఎక్కడ కూర్చుంటాను, ఎక్కడ లేస్తాను, ఎక్కడ ఏం మాట్లాడతాను, అన్నీ నువ్వు చూస్తున్నావు.
కానీ అంతకంటే ముఖ్యంగా నా చర్యలు చూస్తున్నావు కదా, నా చర్యలను వాటి మూలములను బాగుగా ఎరిగిన హృదయ పరిశోధకుడా అన్నాడు. దేవుడు మన పై ప్రవర్తనను మాత్రమే చూడండి, మన పై ప్రవర్తనను మాత్రమే చూడడు. ఆయన పై ప్రవర్తనను కూడా చూస్తాడు, మన మాటలు, మన చూపులు, మన చర్యలు అన్నీ చూస్తాడు దేవుడు. కానీ అంతకంటే ముఖ్యంగా ఆ చర్యల వెనకాల నీ హృదయంలో ఉన్న ఉద్దేశాన్ని ఆయన చూస్తాడు. ఒకరి మీద మనం ప్రేమ చూపిస్తున్నాం అనుకోండి, ఎందుకు ప్రేమిస్తున్నావో చూస్తాడు దేవుడు. ఒకరి మీద నీకు ద్వేషం ఉందనుకోండి, ఆ ద్వేషం కూడా నీకు ఎందుకుందో చూస్తాడు అన్నమాట దేవుడు. నువ్వు ఏం చేస్తున్నావు అన్నది కాదు, అది ఎందుకు చేస్తున్నావు అన్నది దేవుడు ఎక్కువ పట్టించుకుంటాడు అనమాట. కాబట్టి దేవుని దృష్టికి మనం నచ్చాలంటే పై చర్యల కంటే ముఖ్యముగా హృదయ అంతరంగంలో జరుగుతున్న ధ్యానమును పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. మనుషులు పై ప్రవర్తననే చూస్తారు, నీ మాటలు, నీ చర్యలు మాత్రమే చూస్తారు. అందరికీ నువ్వు నచ్చుతావు, కానీ దేవునికి నచ్చాలంటే మాత్రం పై ప్రవర్తన దేవుడు చూస్తాడు. అంతకంటే ముఖ్యంగా నీ హృదయంలో జరుగుతున్న ఆలోచనలు కూడా చూస్తాడు. లోపల బాగా ద్వేషం పెట్టుకొని పైకి ప్రేమగా నటించవచ్చు, కొన్నిసార్లు నటించవచ్చు. మనుషులకు తెలియదు. కొంతమందికి లోపల ఏదో ఉంటుంది, డౌట్, ఏదో బాధ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, కానీ పైకి ప్రేమగా నటిస్తారు. వాళ్ళ పై ప్రవర్తన చూసి అందరూ మెచ్చుకుంటారు, కానీ లోపల దేవుడు చూస్తాడు. కొంతమంది దేవుడు పని చేస్తారు, కానీ లోపల మాత్రం సనుగు ఉంటుంది అనమాట. ఎంత చేసినా ఏం లాభం సార్, మాకి మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మమ్మల్ని ఎవరు చేయరని లోపల సనుగు ఉంటుంది. దేవుడికి కానుకలు ఇస్తారు, లోపల మాత్రం సరైన హృదయంతో ఇవ్వరు అనమాట. దేవుడు నువ్వు ఏం చేసినా సరే ఫస్ట్ ఏం చూస్తాడంటే నీ లోపల ఏముందన్నో చూస్తాడు అనమాట. నువ్వేం చేయలేదు అనుకో, అప్పుడు కూడా నీ లోపల ఏముందని చూస్తాడు. పై ప్రవర్తన కంటే ముఖ్యంగా హృదయాన్ని చూసే దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుడికి మనం నచ్చాలంటే చాలా కష్టం అండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నేను ఈ పాయింట్ ఇదంతా ఎందుకు నేను చెప్పానంటే, జకర్యా ఎలిజబెతుల చరిత్ర చెప్పాం మనం. జకర్యా ఎలిజబెతులు 3 విషయాలు పాటించారని చెప్పాను. వాళ్ళు దేవుడు తమకు అప్పగించిన పరిచర్య నమ్మకంగా చేస్తున్నారు. రెండవది, వాళ్ళు దేవుని ఆజ్ఞలు, సకల విధములైన న్యాయ విధుల చొప్పున వాళ్ళు నడుచుకుంటున్నారు. మూడవది, దేవుని దృష్టికి వాళ్ళు నీతిమంతులుగా. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండడం బహు కష్టమైన పని, అయినా సరే వాళ్ళు దాన్ని చేస్తున్నారు. బైబిల్లో దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ వాళ్ళు నెరవేరుస్తున్నారు. దేవుడు వాళ్ళకి అప్పగించిన పరిచర్య విషయంలో ఏ మాత్రం తప్పిపోకుండా వాళ్ళు జరిగిస్తున్నారు. ఇంత భక్తి కలిగిన వ్యక్తులకి దేవుడు ఒక లోటు పెట్టాడండి. ఇంత పర్ఫెక్ట్గా బ్రతుకుతున్న వ్యక్తులకి దేవుడు ఒక కొదువ వాళ్ళ జీవితంలో పెట్టాడు. అదేంటంటే వాళ్ళకు పిల్లలు లేరు. సమాజము వాళ్ళను గొడ్రాలను ముద్రేసింది. అంటే ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, చాలామంది అనుకుంటారు మేము ఇంత భక్తి చేస్తున్నాం కదా, ఇంత పర్ఫెక్ట్గా బతుకుతున్నాం, ఇంతగా దేవుని కొరకు మేము పని చేస్తున్నాం కదా, మా జీవితంలో ఈ లోటు ఎందుకుంది అని ఒక అభిప్రాయం ఉంటుంది. మన జీవితంలో మాత్రమే కాదండి, నువ్వు ఎంత భక్తిగా బ్రతికినా సరే నీ భక్తిని బట్టి నీకున్న ప్రతి అవసరత తీరాలని గ్యారెంటీ లేదు. నీ అవసరాలన్నీ తీరకపోయినా సరే నువ్వు భక్తి చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ అవసరాలన్నీ తీరకపోయినా సరే నువ్వు దేవుని పట్ల నమ్మకంగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. నాకు అన్ని బాగుంటేనే నేను చేస్తాను కాదు. సమాజం దృష్టిలో గొడ్రాలను ముద్రపడ్డ తర్వాత కూడా దేవుని పరిచర్య వాళ్ళు ఆపలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకటే అనుకున్నారు. బావినండి ఒక మాట అందరు హల్లెలూయా. వాళ్ళకు పిల్లలు లేరు, చాలా కాలం ఎదురు చూశారు. పిల్లలు పుట్టకపోతే ఎంత అవమానం ఉంటుందో పిల్లలు లేని వాళ్ళకి తెలుస్తుంది, ఉన్నోళ్ళకి తెలియదు ఆ బాధ. పిల్లలు లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. అంత అవమానం, అంత బాధ భరిస్తూ కూడా వాళ్ళు ఏ రోజు కూడా తప్పు చేయలేదు. ఏ రోజు కూడా దేవుడు అప్పగించిన పని నిర్లక్ష్యం చేయలేదు. వాళ్ళు ఏ రోజు కూడా దేవుని పని విషయంలో తప్పిపోకుండా బ్రతికారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, దేవుడు మాకేమేమి ఇవ్వాలో ఏమేమి ఇస్తాడో అది దేవునికి లెక్క, మాకు సంబంధం లేదు. ఆయన ఏమి ఇస్తాడో ఏమి ఇవ్వడో ఆయన చూసుకుంటాడు. మేము మాత్రం దేవుడు మాకు అప్పగించిన పని నమ్మకంగా చేస్తాం. దేవుడు మాకు ఏమి ఇవ్వకపోని దేవుని దృష్టికి మేము మాత్రం పర్ఫెక్ట్గా బ్రతుకుతాం.
అని ఒక బలమైన తీర్మానం చేశారనమాట. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే ఎంత భక్తి చేస్తే అంత బాగుంటాయి మన జీవితాలు అనుకుంటాం, కానీ అట్లా ఉండదు. కొన్నిసార్లు ఎంత భక్తి చేస్తే అంత శ్రమల కొలిమిలోకి మనం వెళ్ళిపోతాం, ఎంత భక్తి చేస్తే అంత నల్లగొట్టబడే పరిస్థితులు కూడా వస్తాయి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడు, ఏమేమి ఇస్తున్నాడు అని దాని మీద దృష్టి పెట్టకండి. నేను దేవుని కొరకు ఏం చేయాలి అది మాత్రం నేను తప్పకుండా చేస్తాను అని తీర్మానం కలిగి మనం జీవించాలి. వాళ్ళు నమ్మకంగా దేవుని పరిచర్య చేస్తున్నారు. ఒకరోజు దేవుని దూత వాళ్ళ దగ్గరికి దిగొచ్చింది, జకరియా దగ్గరికి దిగొచ్చి, జకరియా నీ ప్రార్థన వినబడింది అంటే చాలా ఏళ్ళుగా ప్రార్థన చేస్తున్నారు, నీ ప్రార్థన వినబడింది, నువ్వు ఒక కుమారుణ్ణి నీకు నేను ఇవ్వబోతున్నా అని చెప్పాడు కదా. ఆ కుమారుని కొరకు లేఖనం చెప్పిన మాట 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. హల్లెలూయా. ఆ కుమారుని కొరకు బైబిల్ ఏం చెప్పిందంటే, మళ్ళీ లూకాసు వార్తలోనికి రండి. లూకాసు వార్త లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుదాం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా అన్న తర్వాత ఆగాల, ఎందుకంటే అక్కడ జకరియా భయపడకము, సరే అతనితో అన్న దగ్గర ఆగాల, సరే. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టదు. అతని గురించి ఇంకా కొన్ని మాటలు చెబుతాడు. 14వ వచనం చదవండి. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడే. ఇది మొదటి మాట. పుట్టబోయే కుమారుడు, ఈ జకరియా ఎలిజబెతులకు కుమారుని ఇస్తానని దేవుడు తన దూత ద్వారా అక్కడ చెబుతున్నాడు. ఆ పుట్టబోయే కుమారుడు ఎలాంటి వాడై ఉంటాడంటే అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడు. వీళ్ళు కూడా ఎవరి దృష్టికి నీతిమంతులుగా బ్రతికారు? దేవుని దృష్టికి. అంటే దేవుని దృష్టికి మనము నీతిమంతులుగా బ్రతికితే మన పుట్టే పిల్లలు కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా తయారవుతారు అన్నమాట. హల్లెలూయా. అతను ప్రభువు దృష్టికి గొప్పవాడు అంటే ప్రభువు అతని బట్టి సంతోషపడుతున్నాడా లేదా? దేవుని దృష్టికి పలానా వ్యక్తి గొప్పవాడు అంటే ఆ వ్యక్తిని బట్టి దేవుడు సంతోషపడుతున్నాడా, బాధపడుతున్నాడా? సంతోషపడుతున్నట్టే కదా. అంటే దేవుడు ఆ వ్యక్తిని బట్టి సంతోషపడుతున్నాడు. ఇది మొదటి విషయం. తర్వాత 17వ వచనంలో చివరి మాటలు చదవండి. ఏలియా యొక్క ఆత్మయు శక్తి, అక్కడి నుంచి చదవండి. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక. బాగా వినండి. ఎవరికి సంతోషం? ఎవరికి సంతోషం? జకరియాకు సంతోషం. దూత జకరియాతో మాట్లాడుతున్నాడు, నీకు ఒక కుమారుని ఇస్తాను, ఆ పుట్టబోయే కుమారుడు మొట్టమొదటిగా ప్రభువు దృష్టికి గొప్పవాడు అంటే దేవుడు ఆ వ్యక్తిని బట్టి సంతోషపడతాడు. నీకు పుట్టబోయే కుమారుని బట్టి దేవుడు సంతోషపడతాడు. ఇది మొదటి విషయం. రెండవది, ఆ పుట్టబోయే కుమారుని బట్టి నీకు కూడా సంతోషం కలుగుతుంది. నీకు సంతోషం మహదానందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించురని. అనేకులు సంతోషిస్తారంటే సమాజం కూడా ఆ వ్యక్తి పుట్టినందుకు సంతోషపడుతుంది అన్నమాట. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తి నీకు పుడతాడు, పుట్టే వ్యక్తి పేరు నువ్వు యోహాను పేరు పెడతావు. ఆ యోహాను ఎలాంటి వ్యక్తి అయి ఉంటాడంటే మొట్టమొదటిగా దేవుడి దృష్టికి గొప్పవాడు అంటే దేవుడు ఆ వ్యక్తిని బట్టి సంతోషపడతాడు. అతను పుట్టినందున నీకు సంతోషం కలుగుతుంది అంటే తల్లిదండ్రులకు కూడా సంతోషం కలుగుతుంది. మూడవది, అతడు పుట్టినందున అనేకులు సంతోషం అంటే సమాజానికి కూడా ఆ వ్యక్తిని బట్టి సంతోషం. ఇంతకంటే ఏం కావాలంటే ఒక వ్యక్తికి? ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు, తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు, సమాజము సంతోషపడుతుంది. ఇంతకంటే ఏం కావాలి? పిల్లల్ని ఆ విధంగా పెంచాలన్నమాట. హల్లెలూయా. పిల్లల్ని ఆ విధంగా పెంచాలంటే ముందు మనము భక్తులమై ఉండాలి. మనము దేవుని మార్గంలో నడిచిన చరిత్ర మనకు ఉండాలి. మనల్ని చూసినప్పుడు మన అలవాట్లు పిల్లలకు వస్తాయి కదా, మన ప్రవర్తన పిల్లలకు వస్తుంది కదా.
అట్లాగే మన భక్తి కూడా పిల్లలకు వస్తుంది అనమాట. ఈ జకరియా ఎలిజబెతులు దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతికారు. దేవుని సకల విధమైన ఆజ్ఞలు వాళ్ళు పాటించారు. వాళ్ళకి ఏమున్నా లేకపోయినా, సమాజంలో గుడ్రాలను ఒక ముద్ర వాళ్ళకు పడినా సరే దేవుని పనిని మాత్రం నమ్మకంగా చేస్తున్నారు. దేవుడు ఎప్పుడు ఏమి ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. ఆయన చిత్తం ఇచ్చిన ఆయన చిత్తమే, ఇవ్వకపోయినా ఆయన చిత్తమే. మేము మాత్రం నమ్మకంగా దేవుడు మాకు అప్పగించిన పని చేస్తామని తీర్మానం చేశారు. ఒకనొక టైం వచ్చింది, దేవుడు దూతను పంపించాడు. ఇన్ని రోజులుగా నువ్వు చేస్తున్న ప్రార్థన నేను విన్నాను, ఇప్పుడు నీకు ఒక కుమారుని ఇస్తాను. నీకు పుట్టబోయే కుమారుడు ఎలా ఉంటాడంటే, మొట్టమొదటిగా అతడు దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తి అయి ఉంటాడు. రెండవది, అతన్ని బట్టి నీకు సంతోషం కలుగుతుంది, అంటే తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుంది. మూడవది, అతన్ని బట్టి సమాజము కూడా సంతోషపడతాడు. పిల్లరా, ఇలాంటి లక్షణాలు, ఈ 3 లక్షణాలు ఎవరిలో ఏంటంటే వాళ్ళు ధన్యులండి. మనల్ని బట్టి కానీ మన పిల్లలను బట్టి కానీ 3 జరగాలి. ఆ విధంగా పెంచాలన్నమాట. మనం తయారు కావాలి, చిన్న పిల్లలను పెంచాలి. ఒకటి, దేవుడు సంతోషపడాలి. ఫస్ట్ దేవుడు సంతోషపడాలి. దేవుణ్ణి సంతోషపెట్టడం ఎలాగో వాళ్ళకు నేర్పించాలన్నమాట. దేవుడు ఏ ఏ విషయాలు చేస్తే, ఏం పనులు చేస్తే సంతోషపడతాడు, ఏ పనులు చేస్తే దేవుడు బాధపడతాడు, ఎలాంటి మాటలు మాట్లాడితే దేవుడు దుఃఖపడతాడు, అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు కుమారుడు అని నేర్పించాలి చిన్నప్పటి నుంచి. మన ప్రవర్తన ఎలాగుంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు సంతోషపడతాడు, అవి నేర్పించాలి. దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం బ్రతకాలని చిన్నప్పటి నుంచి వాళ్ళకు నేర్పించాలి. దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం బ్రతకాలి, మన పిల్లల్ని ఆ విధంగా మనం పెంచాలి. అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు. రెండవది, తల్లిదండ్రులకు కూడా సంతోషం కలిగేటట్టుగా పెంచాలి పిల్లల్ని. మూడవది, ఈ వ్యక్తిని, ఈ పుట్టిన పిల్లవాడిని, బాబును బట్టి సమాజానికి మేలు కలిగే విధంగా. కొంతమంది పుడతారు, పుట్టినప్పుడు చాలా అల్లారు ముద్దుగా ఉంటారు, ముద్దుగా చూడగానే నచ్చుతారు అందరికీ. వాళ్ళు ఎదుగుతున్నప్పుడు కూడా బాగుంటారు. కానీ పెరిగి పెద్దగా అయిన తర్వాత సమాజంలో ఒక్కరు కూడా వాళ్ళని మెచ్చుకోరు. తల్లిదండ్రులకు సంతోషం ఉండదు, సమాజానికి సంతోషం ఉండదు, అటు దేవుని కూడా సంతోషం ఉండదు. ఆ విధంగా మన పిల్లల్ని పెంచకూడదు. భక్తులను తయారు చేయాలి. మనం భక్తులను తయారు చేయాలి, భ్రష్టులను తయారు చేయకూడదు. చాలామంది సమాజంలో చెడ్డ పేరు సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు. కానీ మనము కానీ మన పిల్లలు కానీ అలాంటి వ్యక్తులుగా ఉండకూడదు. అంటే ముందు మనము ఈ మాటలు మన జీవితంలో నెరవేరేటట్టుగా చూసుకోవాలి. జకరియా ఎలిజబెతులాగా మనం ఉండాలండి. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఏలియా వ్యక్తిత్వము కలిగిన వాడు జకరియా, యోహాను. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. ఏలియా వ్యక్తిత్వము కలిగిన వాడని అక్కడ రాయబడింది. 3 లక్షణాలు చెప్పాను. ఒకటి, దేవుడు ఈ యోహాను బట్టి సంతోషపడుతున్నాడు. రెండవది, యోహాను బట్టి తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. మూడవది, యోహానును బట్టి సమాజము సంతోషపడుతుంది. ఈ 3 లక్షణాలు మనం నేర్చుకోవాలని చెప్పాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఈ యోహాను గురించి దూత చెప్పిన మాట ఏంటంటే, ఈ యోహాను ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడయ్యను. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడయ్య అంటే అర్థం ఏంటి? ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడంటే ఏలియా మీద దేవుడు ఉంచిన అభిషేకము ఈ యోహాను మీదకి దేవుడు పంపించాడు అన్నమాట. ఏలియా ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడో యోహాను అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్పి ముగించేస్తా. ఏలియా అంటే అర్థం ఏంటంటే యెహోవాయే దేవుడు అని అర్థం. ఏలియా అంటే అర్థం ఏంటి? యెహోవా దేవుడు కాదు, యెహోవాయే దేవుడు. యేసయ్య నేను మార్గమును, నేను సత్యమును, నేను జీవమును అని చెప్పలే. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. నేను మార్గమును అన్న మాటకు, నేనే మార్గమును అన్న మాటకు చాలా తేడా ఉంది. నేను మార్గమును అంటే చాలామంది మార్గాలు ఉన్నారు, నేను కూడా ఒక మార్గాన్ని అని అర్థం. నేను సత్యమును అంటే చాలామంది సత్యములు ఉన్నారు, నేను కూడా ఒక సత్యాన్ని అని అర్థం. కానీ నేనే సత్యమును అంటే నేను కాకుండా ఇంకెవ్వరు లేరు అని అర్థం. హల్లెలూయా. ఆర్సీపురంలో ఈ చర్చి పాస్టర్ ఎవరన్నా అనుకోండి, నేను కూడా అంటారా? అంటానా? నేను కూడా ఒక పాస్టర్నే సార్ అంటానా? అనను. నేనే పాస్టర్ని అంట. అవునా కదా? నేనే పాస్టర్ని అంటే అర్థం ఏంటి?
ఒక 5-6 మంది పాస్టర్లు ఉన్నారనుకోండి, అప్పుడు నేను కూడా ఒక పాస్టర్ని సార్ అంట. నేనే పాస్టర్ అంటే నేను కాకుండా ఎవరు లేరని అర్థం. హల్లెలూయా. అట్లా నేనే మార్గమునని యేసయ్య అన్నాడు. నేను మార్గమున అనలేదు, నేనే మార్గం. అట్లా ఏలియా అన్న పదానికి అర్థం ఏంటంటే, ఏలియా అంటే యెహోవా దేవుడు అని కాదు, యెహోవాయే దేవుడు అంటే ఆయన కాకుండా ఇంకెవరు లేరని అర్థం. అంటే ఆ మాటలోనే ఒక స్పష్టత మనకు కనిపిస్తుంది అన్నమాట, ఒక క్లారిటీ మనకు కనిపిస్తుంది. ఏలియా అన్న పేరులోనే క్లారిటీ ఉంది, స్పష్టత ఉంది. ఏలియా చేసిన పరిచర్య కూడా ఏం పరిచర్య చేశాడు ఆయన? ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు, రండి కర్మెలు కొండ మీదకి, అక్కడ తేల్చుకుందాం. యెహోవా దేవుడో బయలు దేవుడో తేల్చుకుందాం. యెహోవా దేవుడైతే ఆయన ఆరాధిద్దాం, బయలు దేవుడైతే వాడిని పూజిద్దాం. కానీ 2 తలంపుల మధ్య మాత్రం తడబడద్దు. ఏదో ఒకటి తేల్చుకుందాం ఫస్ట్. ఏది రైటో ఏది రాంగో తేల్చుకుందాం ఫస్ట్. ఏది రైటో అదే పాటిద్దాం. అది రైటా ఇది రైటా అని ఈ తడబాటు అనేది వద్దు అని ప్రజలందరినీ కర్మేలు కొండ మీదకి నడిపించి అక్కడ సత్యాన్ని నిగ్గు తేల్చాడనమాట. అంటే ఈ తడబాటు అంటే ఇష్టం లేదన్నమాట. ఒక క్లారిటీ రావాలని ఆశపడే వ్యక్తి, ఏదో ఒకటి లేదు సార్ అవన్నీ ఇప్పుడు గొడవలు పెట్టుకుంటే అవుతుందా, ఏదో ఒకటి కాంప్రమైజ్ అయిపోతుండాలా అనే రకము కాదు ఏలియా. ఏదో ఒకటి కాదు, ముందు తేలాల, ఏది సత్యమో ఏది తేలాల అనే తత్వము కలిగిన వ్యక్తి అనమాట ఏలియా. అంటే ఏలియా అనే పేరులోనే స్పష్టత ఉన్నది, ఆయన చేసే పనుల్లో కూడా స్పష్టత. ఏలియా అంటేనే స్పష్టత. ఈరోజు మనము కానీ మన పిల్లలు కానీ ఎదగాలి, మనము ఆత్మీయ జీవితంలో ఎదగాలి, మన పిల్లలు భౌతికంగా ఆత్మీయంగా రెండిట్లో ఎదగాలి. ఎదిగేటప్పుడు మనం ఒకటి నేర్చుకోవాలండి, అదేంటంటే మన ఆలోచనలో క్లారిటీ ఉండాలి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఇది చేస్తే ఏం లాభం, చేయకపోతే ఏం నష్టం, ఇది ఇట్లాగే ఎందుకు చేయాలి, అన్ని విషయాలు క్లారిటీ మనకు వచ్చేటట్టుగా మనం పెరగాలి, మన పిల్లల్ని పెంచాలి. ఈరోజు చాలా మంది క్లారిటీ లేకుండా బతుకుతున్నారు. ఏదో చేస్తున్నాం సార్, అందరు చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం, ఇది ఎట్లా రైట్ అంటే ఏం చెప్పలేరు. అట్లాంటి మనసు మనకొద్దు. ఏది చేస్తున్నామో అది ఎందుకు చేస్తున్నామో అది ఎలా రైటో మనకు స్పష్టత అన్నది ఉండేటట్లుగా మనం చూసు. ఇది ఏలియా తత్వం అన్నమాట. హల్లెలూయా. ఏలియా తత్వం అన్నమాట. ఇది కూడా మనకు రావాలండి అంత్యకాలంలో. హల్లెలూయా. ఏలియా తత్వము లేకపోతే యేసయ్య రాకడ కొరకు మనం సిద్ధపడలేము. ఎన్ని విషయాలు చెప్పాను నేను, ముగించేస్తున్నాను. మొట్టమొదటి జకరియా ఎలిజబెత్తుల చరిత్ర తెలుసుకున్నాం. వాళ్ళు 3 విషయాల్లో నమ్మకస్తులు. ఒకటి, దేవుని సకల విధములైన ఆజ్ఞలు న్యాయ విధులు వాళ్ళు గైకుంటున్నారు. రెండవది, దేవుని పని వాళ్ళు నమ్మకంగా చేస్తున్నారు. మూడవది, దేవుని దృష్టికి వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారు. ఈ 3 చేస్తున్నా సరే వాళ్ళ జీవితంలో ఒక లోటు ఉంది. అంటే మనం ఎంత నీతిగా బ్రతికినా సరే మన జీవితంలో కొన్ని సమస్యలు ఉండనే ఉంటాయి అని ఇక్కడ మనకు ఒక పాఠం. ఈ సమస్యలను బట్టి మన భక్తిని మనం విడిచిపెట్టద్దు. ఏ సమస్య ఎప్పుడు తీరాలో ఆయనకు తెలుసు. ఆ సమస్యలు పక్కన పెట్టి దేవుడు మనకు అప్పగించిన పనుల మీద మనం దృష్టి పెట్టి ఆయన న్యాయ విధులు నెరవేరుస్తూ మనం బ్రతుకుతూ పోవాలంతే. ఇది మొదటి పాఠం. అంత భక్తిగా వాళ్ళు బ్రతికారు కాబట్టి ఒకనొక దినాన దేవదూత వాళ్ళకి ప్రత్యక్షమైంది. నీకు ఒక కుమారుని ఇస్తున్నా అని చెప్పింది. ఆ కుమారునికి ఉండే 3 లక్షణాలు చెప్పింది. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడు, అంటే దేవునికి ఆ వ్యక్తిని బట్టి సంతోషం కలుగుతుంది. రెండవది, అతన్ని బట్టి నీకు సంతోషం కలుగును, అంటే తండ్రివి కదా నువ్వు, నీకు పుడతాడు కదా, నీకు సంతోషం, అంటే తల్లిదండ్రులకు కూడా సంతోషం కలుగుతుంది. మూడవది, అతన్ని బట్టి అనేకులు సంతోషిస్తారు. సృష్టికర్త అయిన దేవుడు మనల్ని బట్టి సంతోషపడాలి, మనల్ని కన్న తల్లిదండ్రులు మనల్ని బట్టి సంతోషపడాలి. మూడవది, మన చుట్టూ ఉన్న సమాజానికి మనం సంతోషకరంగా ఉండాలి. ఇవన్నీ పాఠాలు అన్నమాట ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. చివరిగా పాఠం ఏంటంటే, అతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు. ఏలియా యొక్క ఆత్మశక్తి అంటే అర్థం ఏంటి? ఏలియా అంటే అద్భుతాలు చేశాడు కాబట్టి మేము అద్భుతాలు చేస్తామని పోతున్నారు. ఏలియా యొక్క ఆత్మయు శక్తియు యోహాను కలిగిన వాడని రాయబడింది కదా బైబిల్లో. ఏలియా మీద ఉన్న అభిషేకమే యోహాను మీదకి వచ్చింది కదా. ఈ యోహాను బ్రతుకు కాలంలో ఒక్క అద్భుతం కూడా చేయలేదు. యోహాను ఏ సూచక క్రియ చేయలేదు అని రాయబడింది క్లియర్గా బైబిల్లో. ఒక్క అద్భుతం కూడా చేయలేదు. ఒక్క అద్భుతం చేయకపోయినా సరే ఈ యోహాను గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు.
అంటే ఆయన ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడంటే ఏ విషయమైనా సరే క్లారిటీ ఉండాలి సార్, క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనం యేసు ప్రభువునే ఎందుకు నమ్ముకోవాలా, అదే క్లారిటీ ఉండాలా. ఏదో మన క్రిస్టియన్ కుటుంబంలో పుట్టాం కాబట్టి చర్చికి పోవాలి కాబట్టి పోతున్నాం, చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు తల్లిదండ్రులు, ఇప్పుడు కూడా పోతున్నాం అన్నట్టుగా ఉండొద్దు. నీకు ఒక క్లారిటీ ఉండాలి. ఫలానా సంఘానికే నువ్వు పోతున్నావు, అక్కడికి ఎందుకు పోతున్నావు, అదొక క్లారిటీ ఉండాలి. లేఖనాల విషయాల్లో ఏ సిద్ధాంతాల విషయాల్లో నువ్వేమేమి నమ్ముతున్నావు దాని మీద ఒక క్లారిటీ ఉండాలి. అన్ని విషయాలు ఒక క్లారిటీ కలిగి నువ్వు బ్రతకాలి. అప్పుడు నీవు కూడా ఒక ఏలియావని దేవుడు గుర్తిస్తాడు అనమాట. హల్లెలూయా. ఏం చేసినా తన గుడ్డిగా చేయొద్దు. ఏదో అందరు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా, ఏదో చాలా కాలం నుంచి చేస్తున్నాం సార్ ఇప్పుడు మళ్ళీ మార్చుకోలేము కదా అని చేయొద్దు. దేవుడు దుఃఖపడతాడు. దేవుని ముందు, న్యాయపీఠం ముందు మనం సిగ్గుపడతాం. ఏది చేసినా సరే ఒక క్లారిటీ ఉండాలి. ఏదైనా కానీ అది ఇంకా అన్నీ చెప్పుకుంటూ పోతే ఇప్పుడు సమయం సరిపోదు. ఇది ఆ సందర్భం కూడా కాదు. కాబట్టి ఒక క్లారిటీ మన మైండ్లో ఉండేటట్టుగా మనం బ్రతుకుతాం. అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిన ఎముకలలోయలో దీర్ఘదర్శి ప్రవచించెను. ఎండిన దీర్ఘదర్శి ప్రవచించెను. ఆ దేవుని శక్తి దిగిరాగా ఆ ఎముకలే బ్రతికెను. ఆ దేవుని దైవ సత్యమును చాటింప ఒక సైన్యమై నిలచెను. దైవ సత్యమును చాటింప ఒక సైన్యమై నిలచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా జయమనుచు హల్లెలూయా జయమనుచు పాడెను. ఏలియా దినములే మార్చెను. పగా వాక్యాగ్ని ధరకు దిగి వచ్చెను. పగా వాక్యాగ్ని ధరకు దిగి వచ్చెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తాను నేను. హల్లెలూయా జయమనుచు పాడదాం ఏలియా దినములే వచ్చానని పాడుకుంటున్నాం కదా. ఏలియా వస్తాడు అని లేఖనాల్లో రాయబడింది. మలాకి గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనాల్లో యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు ఏమన్నాడు పంపుదును అన్నాడు. ఆ మాట నెరవేరాలి కదా. ఏలియా వస్తాడన్నాడు. ఏలియా వచ్చి అప్పుడు ఏలియా ఏం చేశాడు అంటే ఆకాశం నుండి అగ్ని కురిపించాడు కదా. ఇప్పుడు ఏలియా వచ్చి కూడా అగ్ని కురిపిస్తాడు. ఇప్పుడు ఏలియా వచ్చినా సరే చేయాల్సిన పని ఏంటంటే అగ్ని రావాలి. ఆ అగ్ని ఏంటంటే వాక్యాగ్ని. హల్లెలూయా. మామూలు భౌతిక సంబంధమైన అగ్ని కాదు. అప్పుడేమో భౌతిక సంబంధమైన అగ్ని వచ్చింది, ఇప్పుడు వచ్చే అగ్ని ఏంటి? వాక్యాగ్ని. అప్పుడు ఒక సమస్య ఉంది. యెహోవా నిజమైన దేవుడా, బయలు నిజమైన దేవుడా, ఇది అప్పుడున్న సమస్య. ఆ సమస్యల నుంచి ప్రజల్ని విడిపించి ఒక క్లారిటీలోకి నడిపించడానికి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. అది భౌతిక సంబంధమైన అగ్ని. అయితే ఇప్పుడు కూడా చాలా సమస్యలు ఉన్నాయి సంఘంలో. ఇప్పుడు కూడా ఏలియా రావాలి, వస్తాడు కూడా.
ఇప్పుడు ఏలియా వచ్చి ఏం చేస్తాడు? ఈ సమస్య అన్నింటిలో క్లారిటీలోకి నడిపించడానికి, సంఘానికి స్పష్టత ఇవ్వడానికి ఏలియా ఏం చేస్తాడు తెలుసా? ఆయన కూడా అగ్ని కురిపిస్తాడు. ఆ అగ్ని ఏంటంటే వాక్యాగ్ని అన్నమాట. హల్లెలూయా. బైబిల్లో దేవుడు అంటాడు, నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు. హల్లెలూయా. దేవుని మాట అగ్ని వంటిది. దేవుని మాట అగ్ని వంటిది కదా. ఆ అగ్ని వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనుషుల హృదయాల్లో ఉన్న తడబాటును తొలగిపోతుంది. వాక్యం వినేటప్పుడు నీ హృదయంలో ప్రతి మాటకు ఒక స్పష్టత రావాలి, స్పష్టత రావాలి. ఆయన ఏం చెప్పాడో తెలియదు సార్, మేము ఏం విన్నామో తెలియదు, ఏదో మంచిగానే చెప్పాడు అన్నట్టు ఉండొద్దు. వాక్యం వినే కొద్దీ నువ్వు ఒక స్పష్టతలోకి ఎదుగుతూ ఉండాలన్నమాట. అన్ని విషయాల్లో నీకు క్లారిటీ రావాలి, లేకపోతే నువ్వు విన్న ప్రసంగం వేస్ట్. చాలామంది ప్రసంగాలు చేస్తారు, ప్రసంగాలు వింటారు, కానీ ఎంతకాలం విన్నా వాళ్ళు క్లారిటీ రాదు. అలాంటి ప్రసంగాలు మనం వినొద్దాం. ఒక క్లారిటీలోకి అంటే స్పష్టత రావాలన్నమాట. ఏది రైటు, ఎందుకు రైట్, ఏది రాంగ్, ఎందుకు రాంగ్, ఏ లేఖనాధారాల ప్రకారంగా ఇది రైట్, ఏ లేఖనాధారాల ప్రకారంగా ఇది రాంగ్, ఇదే ఎందుకు చేయాలి నేను, ఇది ఎందుకు చేయకూడదు నేను, అన్ని విషయాలకు ఒక క్లారిటీలోనికి మనం వచ్చామంటే యేసయ్య రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నట్టు లెక్క. హల్లెలూయా. మనము కానీ మన పిల్లలు కానీ ఈ లక్షణాలు సంపాదించుకునేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. దేవుడు సంతోషపడాలి, తల్లిదండ్రులు సంతోషపడాలి, సమాజము సంతోషపడాలి. ఆ విధంగా మనం ఉండాలి, మన పిల్లలు ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే ఏలియా లాంటి వ్యక్తిత్వము మనం అందరము సంతరించుకొని యేసయ్య రాకడ కొరకు మనం సిద్ధపడాలి. పిల్లలు, ఈరోజు దేవుడు పంపుతున్న సందేశం ఇది. తప్పకుండా అందరూ జాగ్రత్తగా మనసులో జ్ఞాపకం పెట్టుకోండి. మళ్ళీ నెమ్మది వేసుకోండి ఇంటికి పోయిన తర్వాత. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపజేయును గాక. రండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని మనం ఈ కూటాన్ని ముగించుకుందాం. తర్వాత కార్యక్రమంలోకి మనం వెళ్ళిపోదాం.